హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని చెప్పి ఎటైనా బయటకు వెళ్దామంటే ఎట్లా ఈవినింగ్ అయింది కదా, పార్క్కి వెళ్దామని అయితే స్టార్ట్ అవుతున్నాం. మా తమ్ముడికి చెప్పగానే మా తమ్ముడు వెంటనే వచ్చిందనమాట. ఇంకా అందరం కలిసి పిల్లల్ని తీసుకొని అట్లా బయటకు అయితే వెళ్తున్నాము. మా ఇంటికి దగ్గరలోనే పార్క్ ఉందన్నమాట. అందుకే అట్లా పిల్లల్ని తీసుకొని వెళ్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయినాము. వెళ్తూ ఉండగా మా వాళ్ళకైతే జామ చెట్టు కనిపించింది. మా ఇంటి దగ్గర చాలా జామ చెట్లు ఉన్నాయన్నమాట. మెల్లిగా ఒక జామకాయలు వేపేసారు చెరొకటి. ఇంకా తీసుకున్నాం, అట్లా తినుకుంటూ మెల్లిగా వెళ్తున్నమాట. వాకబుల్ దగ్గరలోనే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మంచిగా పిల్లల్ని తీసుకొని. అసలు ఇంత దగ్గరలో ఉందని మాకు తెలియదు మా తమ్ముడు చెప్పే వరకు. మేమైతే సరే చూద్దాంలే దగ్గరనే కదా అని వెళ్ళినాము. మేమైతే కొంచెం ఎర్లీగానే వెళ్ళినాం అన్నమాట. మేము వెళ్ళేసరికి చాలా తక్కువ ఉన్నారు, అసలు ఎవరు లేరు. చాలా పీస్ఫుల్గా అనిపించింది, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. మా పిల్లలైతే ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు అనమాట, ఫుల్ హ్యాపీ వాళ్ళు. ఎంత బాగుంది అసలు, చుట్టూ గ్రీనరీ, ఎంత చెట్లు అవి, ఎంత బాగుంది అసలు. మా తమ్ముడైతే ఇద్దరు పిల్లల్ని ఆడిస్తున్నాడు. అసలు మా క్యాండీ గడ్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది 4 గడల మధ్య. పాపం ఇట్లా బయటకు రాగానే ఎంత ఎంజాయ్ చేస్తుందో. వాళ్ళ అన్నతో కలిసి ఎంత బాగా ఆడుకుంటుందో అసలు. వాడంటే స్కూల్కి వెళ్ళేసి వస్తాడు, స్కూల్లో ఫ్రెండ్స్తో ఆడుకుంటాడు. పాపం మేము ఇంట్లోనే కదా. మా వాడైతే అసలు ఎంత స్పీడ్గా ఎక్కేసిండు, అసలు వాడంతా బాగా ఎంటర్టైన్ అవుతాడని అసలు తెలీదు. అసలు దేని చూసినా వెళ్తున్నాడు, వాడంతలో వాడు ఆడుకుంటున్నాడు, వచ్చేస్తున్నాడు. అసలు వాడంతా హ్యాపీ ఫీల్ అయ్యిండు, ఎంత ఫాస్ట్గా ఎక్కేసిండు. అసలు మేమే షాక్ అయిపోయినాము. అసలు వాళ్ళతో పాటు మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నమాట.
రెగ్యులర్గా పార్క్స్కి వచ్చి ఇట్లా ఎక్సర్సైజ్లు అన్నీ చేసే వాళ్ళకైతే ఏం కాదు. మేము ఇట్లా ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఏదో టైం పాస్కి అవన్నీ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ డే ఉంటుంది చూడండి, ఇంకా ఆ పెయిన్స్ భరించలేమన్నమాట. ఎందుకంటే రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది కాబట్టి. ఎప్పుడో ఒకసారి చేసే వాళ్ళకైతే ఒక 1-2 డేస్ ఆ పెయిన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా అన్నిటికంటే ఎక్కువ మేమైతే ఉయ్యాలని ఎంజాయ్ చేసినాం అనమాట. అసలు ఎవరు ఊరుకుంటారు చెప్పండి, ఉయ్యాలు ఉన్న దగ్గర ఆగిపోవడం అంటే ఎవరిది ఉండదు. ఖచ్చితంగా ఏదో పని లేకుండా అసలు ఎక్కి ఊగడమే. మాకైతే చాలా ఇంట్రెస్ట్. ఇంకా మేమైతే పోటీలు పెట్టుకున్నాము, ఎవరిది ఫస్ట్, ఎవరిది ఎక్కువ ముందుకు వెళ్తుంది, ఎవరు ఎక్కువ ఊగుతుర్రు అని చెప్పేసి అట్లా కౌంట్ చేసుకుంటున్నాం అనమాట. నిజంగా ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. వెళ్ళిన కాసేపు అయినా కూడా బాగా ఎంటర్టైన్ అయినాం. உன்னழகாலே உன்னழகாலே என் வெயில் காலம் அது மழைக்காலம் உன் கனவாலே மணமழை பாயும் நல்ல கூடை சாயும். ఉయ్యాలని చూడగానే అన్నీ మర్చిపోయి ఫస్ట్ ఉయ్యాలు ఎక్కేయడం. మాలాగా మీలో ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి ఖచ్చితంగా. మేమైతే అన్నీ మర్చిపోయి ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. మా క్యాండీ గార్డ్ అయితే ఇంకా అన్నీ ఎక్కిండు, అన్నీ ఆడుకున్నాడు, ఫుల్ ఎంటర్టైన్ అయ్యింది. కొద్దిసేపు కూడా ఏడవలేదు అసలు, అందరితో కలిసి అట్లా ఆడుకున్నాడు పిల్లలు. మేము వెళ్ళేసరికి ఎవరు లేరు కానీ కాసేపటికి ఇంకా వస్తూనే ఉన్నారు. కొంచెం మేము ఎర్లీగా వెళ్ళినాం అనమాట, కొంచెం అన్నీ ఎంటర్టైన్ అవుదామని చెప్పేసి. ఇంకా ఒకరు ఇంకా వస్తూనే ఉన్నారంటే డైలీ వచ్చే వాళ్ళు ఉంటారు కదా. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు, అసలు ఫుల్గా అలసిపోయారు అసలు ఆడుకొని అంతలా ఆడుకున్నారు అసలు. మా వాడైతే అసలు ఎక్కందంటూ లేదు, ప్రతి ఒక్కటి ఆడుకున్నాడు, ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసిండు వాడైతే. అన్నిటి సంగతి చూడాలి అన్నట్టు అన్నిటినీ ఆల్ రౌండ్ మిక్స్ పెట్టేసిండు. మా క్యాండీ అయితే పాపం వాళ్ళ అన్నం చూస్తూ కూర్చుంది, వాడు ఏం చేస్తుండు ఏంటి అనేది. ఒక్క ప్రాణంలో కాల సాటిలేరు మనకింకా, మన బంధమే నాడైనా విడిపోదు ఓడిపోదు, జయమింకా నీది నాదే భూమిపైన. శివుడు శక్తి కలిస్తే మాసురా, ఎదురే తిరిగే వాడెక్కోసురా, పాడుకుంటూ మేమైతే బయటకు వెళ్ళడం చాలా తక్కువ. మా సార్ ఉంటే మా సార్తో వెళ్తాం, లేదంటే ఇక వీలుంటే వీళ్ళతోనే, లేకపోతే అసలు బయటకే వెళ్ళాము. అసలు అందుకే ఇంత ఎక్సైట్ అవుతున్నాము, ఇంత ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. ఇదేదో మధ్యలో చాలా బాగుంది అసలు, ఏంటో ఇది అంటే వర్షం పడ్డప్పుడు కూర్చోడానికని మేము అనుకున్నాం. కానీ మీకు ఎవరికైనా తెలిసి మాత్రం కామెంట్ చేయండి, ఇది ఎందుకు పర్పస్ ఏంటి అని చెప్పేసి. మళ్ళీ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు అనిపించింది, కానీ అక్కడ అంతా అల్లరికి అసలు చేయలేమేమో మెడిటేషన్. మా వాళ్ళైతే ఫుల్ పరుగులు తీస్తున్నారు అసలు. వాడైతే వాడిని చూసి వాళ్ళ చెల్లి ఇంకా వాడెనకనే ఉరుకుతుంది. ఫుల్ ఎంజాయ్ చేశారు మా వాళ్ళు, ఫుల్ అలసిపోయారు అసలు. ఎంత పెద్దగా ఉందో అసలు పార్క్ అయితే. ఇటంతా అసలు వాకింగ్, సిట్టింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. అటు సైడ్ మొత్తం ఎక్సర్సైజ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఎక్సర్సైజ్, వాకింగ్స్ అవన్నీ రౌండ్ పార్క్ రౌండ్ అసలు వాకింగ్ చేసుకోవచ్చు. ఇటైతే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. చాలా తక్కువ అసలు, ఏదో మైండ్ ఏదైనా బాగాలేకపోతే కాసేపు అట్లా కూర్చుందామని చెప్పేసి వెళ్ళొచ్చు, అంత పీస్ఫుల్గా ఉంది అసలు. అన్నీ మర్చిపోవచ్చు కాసేపు. ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాం, చాలాసేపు ఆడుకున్నాం అసలు. మేము అందరికంటే ఫస్ట్ వచ్చినాం కదా, చాలా తొందరగా వచ్చినాము. ఇంక వెళ్ళిపోతున్నాము ఇంటికైతే. మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. అదిగో అక్కడ పార్క్ టైమింగ్స్ రాశారు అనమాట. మార్నింగ్ 4:30 to 12:30, ఈవినింగ్ 4:30 to 10:30, అంటే నైట్ వరకు టైమింగ్స్ అయితే రాశారు. మేమైతే తొందరగా వచ్చినాం కాబట్టి ఇంక వెళ్ళిపోతున్నాం తొందరనే. మా వాడు చూడండి వాళ్ళ చెల్లి చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా నడిపిస్తున్నాడో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దిస్ ఇస్ ద వీడియో. నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.